జిల్లాలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా అణవా పంచాయతీ ఉటుక గ్రామం నుంచి గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న ముఠాను మెలియాపుట్టి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 563.920 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీసుల కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి వెల్లడించారు. అందరికీ నమస్కారం. మనకి శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి కాశీబుగ్గ పోలీస్ సబ్ డివిజన్లో మనకి మెలియాపుట్టి పోలీస్ స్టేషన్లో రీసెంట్గా ఒక 10 days బ్యాక్ క్రైమ్ నెంబర్ 149/2024 ఒక ఎన్డీపీఎస్ కేసు గాంజా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి 24వ తేదీ 10వ నెలన ఆ రోజు ఏంటంటే మనకి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా అది మనకి పోలీసుని చూసి వాళ్ళు వెహికల్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ పారిపోవడం జరిగింది. ఆ ప్రాసెస్లో ఏంటంటే మనకి అక్కడ లోకల్ విలేజర్కి కూడా వాళ్ళు యాక్సిడెంట్ చేయడం జరిగింది ఆ రోజు మనకి. సో ఆ వెహికల్ని ఫర్దర్గా చెక్ చేయగా మనకు 563 కిలోస్ 563 కిలోల గాంజా అందులో దొరికింది. సో అక్కడ నుంచి మనం ఇన్వెస్టిగేషన్ చేయగా మొత్తం మనకి ఇందులో ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ కేసుకి సంబంధించి. ఇందులో ఏంటంటే మనకి గాంజా లోడింగ్ పాయింట్ వచ్చి ఉటికామా విలేజ్ అడవా పోలీస్ స్టేషన్ లిమిట్స్ గజపతి డిస్ట్రిక్ట్. అక్కడ మనకి బొలెరో వెహికల్లో గాంజాని వాళ్ళు లోడ్ చేసుకొని దాన్ని పలాస దగ్గర ఉన్న హైవేలో తమిళనాడుకి వెళ్తున్న ఒక ట్రక్లో లోడ్ చేయడానికి తీసుకొని వస్తూ ఉన్నారు ఆ రోజు. ఫైనల్గా ఇది గంజా వెళ్తున్నది మాత్రం తమిళనాడు స్టేట్కి వెళ్తుంది ఇక్కడ. సో మనకు మొత్తం సోర్స్ అండ్ ఈ లోడింగ్ పాయింట్, ఈ డ్రైవర్ని అండ్ డెస్టినేషన్ ఎవరైతే రిసీవర్ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈరోజు డ్రైవర్ని, వెహికల్ ఓనర్ని అండ్ మనకి గాంజాని ఎవరైతే లోడింగ్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది ముగ్గురిని. మనకి రిసీవర్ ఇంకా అరెస్ట్ అవ్వలేదు, ఫర్దర్గా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మెయిన్ వచ్చి మనకి ఆయుబ్ మాజీ అని చెప్పేసి ఈయనది పుట్టసింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ రాయగడ డిస్ట్రిక్ట్. అండ్ A2 వచ్చేసి రంజిత్ బర్దాన్, ఈయనది గజపతి డిస్ట్రిక్ట్ ఒడిస్సా స్టేట్. తర్వాత అభిమాజీ అని చెప్పి ఈయన గజపతి డిస్ట్రిక్ట్ హోంగార్డ్గా పనిచేస్తారు. ఈయన మనకి అక్కడ ఉదయగిరి పోలీస్ స్టేషన్లో హోంగార్డ్గా పనిచేస్తున్నారు. సో ఈయన మెయిన్ వీళ్ళకందరికీ కోఆర్డినేషన్ అన్నమాట, ఎవరికి గాంజా ఇవ్వాలి ఏంటి అన్నది ఈయన కోఆర్డినేట్ చేస్తుంటారు. టోటల్ గాంజా సీజ్డ్ వచ్చి 563 కిలోస్ 563 కిలోలు సీజ్ అయింది. దీనికి సంబంధించి మనకి సిఐ గారు రామారావు గారు అండ్ మనకి ఎస్ఐ మెలియాపుట్టి అండ్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ గారు. సో ఈ టీం మొత్తం మనకి బాగా ఎఫర్ట్ చేశారు. ఎస్పెషలీ మనకు వీళ్ళు ఒకసారి వెహికల్ వదిలేసి వెళ్ళిన తర్వాత వాళ్ళని పట్టుకోవడానికి బాగా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది. సపరేట్గా 2 టీమ్స్ని పెట్టి మనకి ఆల్మోస్ట్ 4-5 స్టేట్లు తిరగాల్సి వచ్చింది. సో ఐ రియలీ అప్రిషియేట్ ద టీమ్ బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్స్. అండ్ పబ్లిక్ కూడా మన రిక్వెస్ట్ ఏంటంటే గాంజాకి సంబంధించి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అది లోకల్ కన్జంప్షన్ కావచ్చు లేదా బయటికి ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే జరుగుతుందో అందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఏమున్నా మనకి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎవరైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో ఆ పబ్లిక్ వాళ్ళు ఎవరు ఇస్తున్నారనే విషయం మనం కాన్ఫిడెన్షియల్గా సీక్రెట్గా ఉంచుతాము. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ బేసిస్ పైన మనం పక్కాగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకి గవర్నమెంట్ నుంచి కావచ్చు అండ్ డీజీ సార్ దగ్గర నుంచి కావచ్చు వీఆర్ వెరీ స్ట్రిక్ట్. గంజా అన్నది మనం ఖచ్చితంగా దాన్ని ఎరాడికేట్ చేయాలి కాబట్టి 100% దానిపైన మనము పక్కాగా వెళ్తాము. దయచేసి పబ్లిక్ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి మీ మీడియా ద్వారా మనకి పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మనం టీమ్స్ ద్వారా ఒక 7 మందిని పట్టుకోవడం జరిగింది. ఆ నెంబర్ ఫర్దర్గా కూడా ఇంక్రీజ్ అయింది. మనం 7 మందిని పట్టుకున్న తర్వాత కూడా ఇంకా నెంబర్ ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే మనం కేసెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య, మనకి ఎక్కువ పట్టుకోవడం అనేది ఎన్ఫోర్స్మెంట్ పెరుగుతోంది కాబట్టి. ఇందులో మెయిన్గా ఏంటంటే మనకు లోకల్ శ్రీకాకుళంలో ఇంకా 3 పట్టుకోవాల్సి ఉంది, అంటే లోకల్స్ని ఇక్కడ శ్రీకాకుళంకి సంబంధించి. మిగిలిన వాళ్ళందరూ బయట స్టేట్ వాళ్ళు, ఎస్పెషలీ మనకు ఒడిస్సా నుంచి ఎక్కువ ఉన్నారు, మహారాష్ట్ర అండ్ తెలంగాణ నుంచి ఎక్కువ ఉన్నారు. సో వాటికి కూడా టీమ్స్ని పంపించి ఫర్దర్గా కూడా వాళ్ళని పట్టుకోవడం అనేది జరుగుతుంది.